నాన్న బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ ఉండకూడదురా, బొట్టు ఎప్పుడూ పెట్టుకోవాలి నాన్న అని అమ్మ చెప్పింది అనుకోండి, పిల్లవాడు బొట్టు పెట్టుకుంటాడు. అబ్బెబ్బే మా ఇంట్లో ఇంగ్లీషే మాట్లాడతామండి అని చెప్పి తల్లి కూడా వచ్చిరా అని ఇంగ్లీష్ మాట్లాడేసేసి అబ్బెబ్బే బొట్టెందుకు, అలాంటివన్నీ ఏమక్కర్లేదు, చాలా స్నేహం, ఇప్పటి నుంచి ఎందుకురా బొట్టు, మరి ఎప్పుడు పెట్టుకోవాలి వాడు? దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జలాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించినప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్ బలమీ పదంబుజవలం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అంతేగాని రిటైర్ అయిపోయిన తర్వాత నేను రామాయణం చదువుతానండి ఎవడన్నా రాసి ఇచ్చాడా ఉంటే అవన 60 ఏళ్ళు, ఒకవేళ 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం పట్టుకుంటే మాత్రం నీకు బరువు తప్ప ఏమర్థం అవుతుంది? అందులోంచి ప్రారంభం నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు రోజుకో శ్లోకం చదవడానికి రామాయణం బరువు అయిపోయిందా నీకు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ పళ్ళు తినేసావు, వెండి పళ్ళని తాకట్టు పెట్టి ఊరగాయలు పెట్టుకున్నావా? రామాయణం 7 కాండలు కొనుక్కోవడానికి డబ్బు లేదా నీ దగ్గర? ఎంత అన్యాయం! నీ ఇంటికి వస్తే ఒక్క చోట రామాయణం పుస్తకాలు కనపడవా? భాగవతంలో 12 స్కంధాలు నీ ఇంట్లో ఎక్కడ లేవా? కాళహస్తీశ్వర శతకం పుస్తకం లేదా? తల్లిదండ్రుల ఫోటో లేదా? నేను నీ ఇంటికి వచ్చి నిన్ను గౌరవించనా? ఎంత అన్యాయం నీ కోరికే! కనీసం రామాయణం 7 కాండల పుస్తకాలు ఇంట్లో లేకపోతే ఇప్పుడు మనుష్యుడు అని చెప్పడం ఎలా సాధ్యం అండి? ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు, చదవకపోతే పీడాపోయేది. రోజు దాని మీద పువ్వేసి నమస్కారం పెట్టు, రాముడంత ధర్మానుష్ఠాన తత్పరుడు ఎప్పుడో అప్పుడు నీ వంశంలో వస్తాడు.